ప్రమోట్ చేసుకునే వాళ్ళని చూశాను, కానీ షూట్ చేసే ఫస్ట్ డే నుంచి ప్రమోట్ చేసుకునే వాళ్ళని నేను ఫస్ట్ టైం సోహెల్నే చూశాను. సినిమా అంటే అంత పిచ్చి తపన ఇంకా ప్రాణం అన్నట్టు పెట్టేశాడు తను. మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కలిసినా ఇదిగో ఎలా ఉంది షర్ట్, నా వెనకాల బూట్ కట్ బాలరాజు బాగుంది కదా అంటే అదొక లోకల్లో బతికేస్తున్నాడు అప్పటి నుంచి. నీ కోసం హిట్ అవ్వాలి ఈ సినిమా మాత్రం. సో మేము ఇప్పుడు అందరం వచ్చామంటే కూడా నీ కోసమే, నీ తపన, ఈ మూవీ మీద ఉన్న పిచ్చి. నువ్వు సక్సెస్ అయిపోతే మేమందరం సక్సెస్ అయిన ఫీల్ కూడా మా అందరికీ వస్తుంది. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ గోపి గారు, పాషా గారు, శ్రీను గారు ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ సోహెల్ మన సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోహెల్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్. అంటే అందరినీ ఒక ప్లాట్ఫామ్ చేసావు, గ్రూప్ క్రియేట్ చేసి సాగొట్టేసావు. థ్యాంక్ యూ. ఒక మంచి ఇనిషియేషన్. అంటే రేపు మా మూవీస్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే వచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ శ్రీను, కొనటి శ్రీను గారికి అండ్ బెక్కం వేణుగోపాల్ గారికి, పాషా గారికి, అనుదీప్ అండ్ మిగతా టీం, మేఘలేఖ, సిరి, మిగతా టీం అందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. మూవీ ఆల్రెడీ ట్రైలర్లోనే తెలుస్తుంది, చాలా బాగా వచ్చింది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అవినాష్కి ఫుల్ లెంత్ రోల్ ఇచ్చిన ఓపిక్గా శ్రీను కొనటి గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అట్ సేమ్ టైం ఆపర్చునిటీస్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందుకని ఫ్రెండ్స్కి చాలామందికి అడుగుతుంటాడు ఏదైనా కథ గురించి అడిగిన, అన్న ఆయన మంచి కథ ఉందా అని. అంటే అతనికి ఎట్లయినా నిలబడాలి అనేది ఉంది. ఆ ప్రయత్నంలో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నీ గురించి ఏది చెప్దాం అనుకున్నాను చూద్దాం గట్టిగానే అనుకున్నాను. ఓకే, గుర్తొచ్చినట్టు మళ్ళీ చెప్తాను. చాలా గట్టి మ్యాటర్ అనుకున్నాను. ఓకే అన్న, పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాట్స్ అన్న. పొరపాటున అన్నతో ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఫుడ్ వీడియో అన్న నువ్వు చేసే ప్రతి మూవీకి రావాలన్నా అన్న మనసులో పెట్టుకున్నాడు. ప్రతి మూవీకి వస్తున్నాను నా దగ్గరికి, దీనికి కూడా చేద్దామన్నా. థ్యాంక్ యూ అన్న. ఇది మీకు మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. టీం అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ అన్న. మేఘలేఖ గారు మీకు కూడా గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. ఎంతకంటే ఎక్కువ ల్యాక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి సక్సెస్ రావాలి. వాడు ఎంత ఫైట్ చేస్తున్నాడు ప్రతిరోజు ఇలా ఏం చేద్దాం, ఏది ఎక్కడ ప్రమోట్ చేద్దాం, ఇక్కడ మనం విజయవాడకి వెళ్దాం, గుంటూరుకి వెళ్దాం, ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం అని ప్రతి చిన్నదానికి వాడు చాలా కష్టపడుతున్నాడు. సో మీరు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా సీజన్ వాళ్ళకి అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ, టీమ్కి మీరందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు సోహెల్కి. అలాగే ఎవరైతే చూస్తున్నారో కెమెరా ముందు అందరికీ ప్లీజ్ అందరూ సినిమాకి వెళ్ళండి. February 2 వస్తుంది. వాడికి సపోర్ట్ చేయాలి. వీడు నిలబడాలి, వీడు హ్యాపీగా ఉండాలి. వీడు అంత కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. వీడైతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీ గురించి చెప్తుంటారు అనమాట. స్టోరీ చాలా బాగుంది, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉందిరా, ఒక మంచి టర్న్ బ్యాక్, మంచి బ్రేక్ ఏమైనా నాకు బ్రేక్ వస్తుందని చెప్పి అంటుంటాడు ఎప్పుడు. సో నేను గాడ్ ప్రే చేస్తున్నా, నువ్వు నమ్మిన అల్లాగని నేను నమ్మిన కృష్ణ అని నేను ప్రే చేస్తున్నా. డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చి నిన్ను ఒక స్టార్డమ్కి తీసుకెళ్ళిద్దని చెప్పి నేను ఆశిస్తున్నాను అన్న. సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. బిగ్ బాస్ హౌస్లో కలిసిన, అంటే నువ్వు టీవీలో ఉండే నేను బయట నేను చూసుకుంటా మాట్లాడినా. సో అక్కడ చాలా పాజిటివ్ అనిపించింది. బోలే అన్న గురించి వచ్చి కూడా నా గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బయట ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఒకటి నమ్ముతా, ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడికి ఆడియన్సే బ్యాక్గ్రౌండ్, ఆ దేవుడే దిక్కు అని. సో సోహెల్ బాయ్ అది ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. సో మళ్ళీ ఈ మూవీతో ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అండ్ ఆల్ బిగ్ బాస్ ఫ్యామిలీ, లవ్లీ ఫ్యామిలీ. హాయ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ సపోర్ట్ ది వెరీ యంగ్ టీమ్. అంటే ఇప్పటిదాకా అందరు చెప్పారు, అంటే మీకు ఎవరికి తెలియని ఒక కోణం చెప్తున్నాను అన్న గురించి. గణపతి కాంప్లెక్స్ దగ్గర టీ స్టాల్ ఉంటుంది కదా, అక్కడ నేను అన్న సాయంత్రం పూటలో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం సినిమాల గురించి. ఎప్పుడు వస్తామా ఈ స్టేజ్కి, ఎప్పుడు వస్తామా అని. అప్పుడు ఇంకా షార్ట్ ఫిలిమ్స్, సీరియల్లో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు అన్న మాట ఇప్పుడు అన్న ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. బికాజ్ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. ఎంత కష్టపడతాడనే విషయం నేను కూడా లైవ్లో చూశాను అన్నని. ఆ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. ఈ సినిమాతో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముందు ఈ మూవీ గురించి చెప్పడానికంటే ఫస్ట్ ఒక టాపిక్ ఎత్తాలి. సీజన్ 1 అంటే ఎప్పుడో 7 years బ్యాక్ అయిపోయింది. జనరల్గా ఎవ్రీ సీజన్కి బయటకు వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ స్టార్ట్ చేసుకుంటారు. వాళ్ళందరూ దాంట్లో ఉంటారు, దాంట్లోనే కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే నామినేట్ చేసుకుంటారు.
సో అలా జరుగుతుంటాయి అనమాట. ఈ మధ్య సోహెల్ ఏం చేశాడంటే మొత్తం ఆల్ సీజన్స్ 1 నుంచి 7 దాకా అందరినీ ఒక గ్రూప్లో పెట్టాడు. ఆ గ్రూప్ ఏమో ఎప్పుడు పడుకోదు, నైట్ కూడా వస్తూనే ఉంటాయి మెసేజ్లు కంటిన్యూస్గా. సో ఇట్స్ గుడ్, అంత ఈజీ కాదు బట్ గుడ్, అందరిని ఒక ప్లాట్ఫామ్లో తీసుకొని వచ్చావు. అండ్ ఈ మూవీకి అందరూ ఆల్ ది కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ పేజెస్లో ఈ మూవీని ప్రమోట్ చేసుకుంటూ హెల్ప్ చేయాలని కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బూట్ కట్ బాలరాజు గురించి చెప్పాలంటే జనరల్గా ఒక మూవీ మనం ఒక మాటుకో లేకపోతే ఒక ఏదో దీనికి ఫంక్షన్కి వెళ్తాము, అక్కడే అర్థమైపోద్ది మూవీ జనరల్గా చూస్తుంటేనే అయ్యో అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ దాని గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడతారు, నా ఫేస్ అయితే జనరల్గా తెలిసిపోద్ది నేను అబద్ధం చెప్తున్నానని. సో ఇలా ఉంటుంది. బట్ ఇక్కడైతే ట్రైలర్ నచ్చింది, ట్రైలర్ కంటే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సాంగ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్, సీరియస్ చెప్తున్నాను. ద మేకింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ సాంగ్ అండ్ ద హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పడం కానీ అన్నీ చాలా బాగా జరిగింది. ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, అయ్యే తీరాలి. సో అందరూ సపోర్ట్ చేయండి. మీడియా సైట్ గురించి కూడా ఫస్ట్ డేనే కూర్చొని ఆన్లైన్ రివ్యూలు ఇవ్వకుండా మొత్తం చూసి దాని తర్వాత రివ్యూ ఇవ్వండి, హెల్ప్ చేయండి ఇలాంటి మూవీస్కి అంతా. అండ్ హోల్ టీమ్, ద న్యూ కమర్ హీరోయిన్, మీకు ఆల్ ది బెస్ట్. మేఘాకి ఆల్ ది బెస్ట్. అండ్ టీమ్ అందరికి కూడా ఎవరందరూ కష్టపడ్డారో, ఈవెన్ ద బిహైండ్ స్క్రీన్స్లో కష్టపడిన అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ చేసింగ్ ద ఈవెంట్. బూట్ కట్ బాలరాజు ఇవాళ ఈ సినిమా కోసం ఎంతో డబ్బును వెచ్చించిన, సినిమాని నమ్మిన ప్రొడ్యూసర్ గారికి, ఆశా గారికి, అలాగే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ శ్రీను గారికి, అండ్ చాలా కాలానికి మళ్ళీ లేక తెలుగులో తెలుగు హీరోయిన్ మేఘలేఖ అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయికి చాలా మంచి పేరు రావాలని, అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ ఈ బిగ్ బాస్ తాలూకు టీం అందరూ కలిసి రావడం జరిగింది. అయితే ఈ బిగ్ బాస్ నుంచి కూడా కొందరు సినిమాలు కూడా కనిపించారు మనకి. ఉదాహరణకి సిరి అండ్ అవినాష్, అలాగే వాళ్ళకి కూడా ఇంకెవరు ఉన్నారా మిస్ అయినా, వాళ్ళకి ప్రత్యేక అభినందనలు. అండ్ ఇక సోహెల్ గురించి మాట్లాడాలి అంటే ఒక్క సినిమా ఇండస్ట్రీలో, మిగతా చాలా ఇండస్ట్రీస్లో ఏ పనైనా సాధించాలంటే ఒక పిచ్చి ఉండాలి అంటారు. ఒక్క సినిమాల విషయంలోనే ఒక పెచ్చ ఉండాలి. అది చాలా చాలా ప్యాషనెట్గా ఉండే ఒక పదం అది. అలాంటి ఒక ప్యాషన్ని ఇవాళ సోహెల్ కనబరిచాడు. అంటే సినిమాని కేవలం తెర మీద తన పడ్డ కష్టం మాత్రమే కాదు, తెర ముందర కూడా తను పడుతున్న కష్టం, తనకు ఉన్న ఇష్టం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ ఇందాక శివాజీ గారు అన్నట్టు ఖచ్చితంగా విజయం దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బూట్ కట్ బాలరాజు అంటే ఇప్పుడు ఇక్కడ బీబీ మీట్స్ బిగ్ బాస్, బీబీ టీం అంటున్నారు. ఆ బీబీకి ఈ బీబీకి రేపు ఇంకో బీబీ జాయిన్ అవబోతుంది, దాని పేరు బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పటిదాకా అంటే ఇది ఎవరికి తెలియని విషయం, బహుశా నేను మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకున్నాను ఈ మాట చెప్పే ముందర ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పాలి కాబట్టి. 1980 February 2 తెలుగు సినిమాలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయిన ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు శంకరాభరణం. అలాంటి ఒక మంచి రోజున నా జీవితంలో మైల్ స్టోన్గా ఒక సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు లిటిల్ సోల్జర్స్. ఆ సినిమా రిలీజ్ అయింది February 2, 1996. సో ఈ February 2 ఏదో పవర్ ఉంది. ఖచ్చితంగా బూట్ కట్ బాలరాజు కూడా February 2 వస్తుంది కాబట్టి ఆ సినిమాలాగే ఈ సినిమా కూడా అన్ని సినిమాలు బాగుండాలి. డేట్ సంబంధించి మాత్రమే కాదు, ఇలా కష్టపడ్డ వాళ్ళ సినిమాలు అన్నీ ఖచ్చితంగా బాగుండాలి. దయచేసి పాత్రికేయులు, రివ్యూవర్స్ కానీ ప్రేక్షకులు కానీ చిన్న సినిమాలని ఆదరించండి. చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. వన్స్ అగైన్ బూట్ కట్ బాలరాజు టీం మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అగైన్, బిగ్ బాస్ ఫ్యామిలీ మెంబర్స్. మాకు శివ అంటే నాకు అత్యంత ఆప్తుడు. మేము బిగ్ బాస్ కాకపోయినా కలుసుకుంటుంటాను, బట్ చాలా మందిని మళ్ళీ కలుసుకోవడం జరిగింది, చాలా మందిని చూడడం జరుగుతుంది. అండ్ సోహెల్ వన్స్ అగైన్ బిగ్ బాస్ గ్రూప్ని మేనేజ్ చేయడం అంత ఆశమాషి విషయం కాదు, అది మేనేజ్ చేస్తాను కాబట్టి సినిమా కూడా బాగా మేనేజ్ చేస్తానని అనుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మాస్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, కాదు మాస్టర్ కదా మనకి ఇద్దాం అనుకున్నాం, మధ్యలో మీరేంటి? ఒక నిమిషం. ఈయనకి ఏందబ్బా, ఈయనకి విజిల్ ఎత్తారు. నువ్వు 200 గూగుల్ పే చేసినావా? గూగుల్ పే ఆ పేమెంట్ ప్రాసెసింగ్లో ఉంది ఇంకా. అది వస్తే వేస్తా పేమెంట్ వేస్తా. థ్యాంక్ యూ. నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మాట్లాడమనా వద్దానా? బిగ్ బాస్ కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది బిగ్ బాస్.
అదే థ్యాంక్ యూ సో మచ్. నాకు బెక్కం గారికి స్పెషల్గా థ్యాంక్ యూ, అండ్ మా డైరెక్టర్ కోనేటి సింగ్ గారికి, పాషాబాయికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా చాలా బాగుంటుంది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. 100% మీరు నవ్వుకుంటారు. అండ్ ప్లీజ్ February 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మాకు సపోర్ట్ చేయండి. మా సోహెల్కి ఇది చాలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు, కష్టపడుతున్నాడు. నేను ఈ ప్రమోషన్స్తో సోహెల్తో పాటు నేను తిరుగుతున్నాను. ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత బాధ, ఎన్ని అనుభవిస్తున్నానో నాకు తెలుసు. సోహెల్ 100% ఈ సినిమా నీకు మంచి పేరు తీసుకొస్తాను కోరుకుంటున్నాను. కదా ఫ్రస్ట్రేషన్ అంతా మీరు తిరగడం వల్ల అంట. ఇట్స్ ఓకే. ఆ ఫ్రెషర్ నా మీద చూపిస్తుండ్రు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ గీతా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.